ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనందరికీ పరిచయమైన కీర్తనకారుడు రాసిన కీర్తనలు, దావీదు కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం, 5వ వచనాన్ని చదువుతున్నాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి నూనెతో నా తలంటి ఉన్నావు, గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. ఈ వాక్యములో మరి దావీదు చెప్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్తూ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచదు, నూనెతో తలంటి ఉన్న. అంటే నీ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచాడంటే కారణం ఏంటి? తినే ఆహారము ఓ గొప్ప ఆహారం పెట్టాడు దేవుడు. ఒకప్పుడు లేని స్థితిలో ఉన్న ఇప్పుడు గొప్ప స్థితిలో పెట్టాడు. ఆ దరిద్రుడి కంటే నేను ధనవంతుణ్ణి, గొప్పవాడిని, ఇది కాదు. ఆహారం అంటే దేవుని వాక్యం. శత్రుత్వంతో ఉన్నటువంటి స్థితి కనపడుతుంటుంది. మొదటిగా మనందరికీ ప్రథమ శత్రువు ఎవరనంటే అపవాదైన సాతానుడు. ఆ సాతానుగాడి ఎదుట భోజనం సిద్ధపరచాడంటే దేవుడి వాక్యం. దేవుడు వాక్యము సిద్ధపరచబడినప్పుడు ఆ వాక్యమును మనము నెమరు వేసుకోవాలి. ఆ వాక్యము చేత మనం నిబంధన కలిగి ఉండాలి. ఆ వాక్యము చేతనే మనం నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అదే ప్రభు చెప్తున్న మాట. అపవాదైన సాతానుడు వాడు శత్రువు. వాడి ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరిచాడంటే దేవుని వాక్యం ఏర్పాటు చేశాడు. నువ్వు వాక్యానుసారంగా నువ్వు నడవాలి, జీవించాలి. వాక్యానుసారంగా పరిపూర్ణమైనటువంటి దేవునితో తీర్మానము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఆయనతో మనము భోజనము సిద్ధపరచబడిన అనుభవం ఏంటంటే, ముందు వాక్యమును నువ్వు ఆత్మ సంబంధముగా అనుసరించే విషయంలో ఇది నీకు భోజనముగా కనపడుతున్నది వాక్యం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాం. రాజులు 6:22లో మనం చదివితే, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ ఈటు చేత నీవు చెరపెట్టిన వారిని కొట్టవద్దు, వారికి భోజనము పెట్టి వారి తిని త్రాగి తర్వాత వారి తమ యజమాని యొద్దకు వెళ్ళెదరని చెప్పి. వాస్తవానికి ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తే, ఒక వ్యక్తి హాని చేసిన వ్యక్తి శత్రువు. ఇంకో చెప్పాలంటే, అతన్ని నీ హీటు చేతైనను కత్తి చేతనను హతం చేయదు, భోజనం పెట్టు, పానీయము ఇవ్వు. 23లో కూడా, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థమును సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియా మన దండును వారు ఇజ్రాయేలు దేశమునకు వచ్చుట మానిపోయిరి. చూసారా, సిరియాలకును ఇజ్రాయేలులకు అక్కడి నుంచి వ్యతిరేకమైన స్వభావాలన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఇక్కడ మీరు గమనించాలి, రాజు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, అతడు వారికి భోజనము విస్తారముగా ఏర్పాటు చేసి భోజన పదార్థములు సిద్ధపరచబడిన తర్వాత, అన్నపానములు పుచ్చుకున్న తర్వాత, సెలవు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే 2 దేశపు వారికి యుద్ధములు, లేకపోతే గొడవలు, విచారాలు, దిగులు కొన్ని విషయాల్లో కొట్టివేయబడి ఉన్నాయి. అంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ శత్రువుల ఎదుట నేను భోజనము సిద్ధపరిచానంటే, నీ శత్రువుకు నువ్వు మేలు చేసే వ్యక్తిగా, ఆకలి తీర్చే వ్యక్తిగా ఇక్కడ మనకి దావీదులు మనకు కనపడుతుంటారు. ఈరోజు మనం గమనించాలి, పడని వారు ఉంటారు.
మాటలనేవారు ఉంటారు కొన్నిసార్లు. కానీ దేవుడు ప్రేమ ఏమని చూపిస్తుందంటే, వాక్యం తెలుసుకున్నావు నువ్వు, భోజనం నేను సిద్ధపరిచా, ఆ వాక్యమును బట్టి నువ్వు క్షమించు, అతనికి భోజనం పెట్టు, అతన్ని పరామర్శించు, అతనికి మేలైనది చెయ్యి. అప్పుడు నీకును వారికి ఎటువంటి జగడములు, ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా పొడచూపవు. చాలామంది జీవితంలో వారికి అనుకూలంగా ఉన్న వారికి మేలు చేస్తారు, కానీ కీడు చేసిన వారికి మేలు చేయటానికి చాలామందికి ఇష్టం ఉండదండి. ప్రభు చెప్తున్నాడు, కీడు చేయి వారికి మేలు చేయి, సమాధానమును వెతకండి అని ప్రభు చెప్తారు. కాబట్టి నిజమైనటువంటి భోజనం ఏంటంటే, దేవుడు చెప్పిన వాక్యమును మనము ఆచాతూచి తప్పకుండా ఆత్మ సంబంధమైన నడవటమే దేవుడు మనకు సూచించినటువంటి గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 28వ వచనములో, నా తండ్రి ఇంట వారందరూ నా ఏలిన వాడవైన నా రాజువు నగో, నీ దృష్టికి మృతి పొందిన వాడినవైతి ఉండి, నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడనైన చేర్చితివి. కాబట్టి ఇంకను రాజువైన నీకు మొరపెట్టుచున్నట్లుగా నాకేమియు న్యాయము అనగా, వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, ప్రాముఖ్యమైన మాట. నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిని నీ దాసుడుగా నన్ను చేర్చితివి. ఇక్కడ మీరు గమనించినటువంటి విషయంలో నిజమైన భోజనం ఏంటి? రక్షణ పొందుకున్నవారు, మారు మనసు పొందినవారు, ఆయన బల యేసుక్రీస్తు యొక్క రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు బలలో చేపెట్టడానికి మనము అర్హమైన వారుగా ఉండాలి, తిరస్కరించేవారుగా ఉండకూడదు. బలమైనటువంటి దేవుని యొక్క బలకరమైన ఆత్మ సంబంధమైన ఆహారం ఏమైనా ఉన్నదంటే యేసయ్య శరీరం, యేసయ్య రక్తమే. కొందరు వారు బలహీనులైపోయి రోగులై ఉండి చాలామంది నిద్రిస్తున్నటువంటి పరిస్థితులు దైవజనుడు పౌలు ఎందుకు మాట్లాడారంటే, తాము పరీక్షించుకొనక, అలాగును చెయ్యక ఆత్మ సంబంధమైన బలాన్ని కోల్పోతున్నారు. అందుకే కదా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము 11వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మీరందరూ కూడి వచ్చుచూ ఉండగా మీరు ప్రభురాత్రి భోజనమును చేయుట అసాధ్యము కాదు. మీరు చూడండి, సాధ్యము కాదు అంటాడు. సాధ్యము కాదు. ఎందుకు సాధ్యము కాదు? ఇది అసాధ్యంగా ఉంది. చాలామంది కూడా వస్తున్నారు, కానీ అసలు ఎలా తీసుకోవాలి బల్లారాధన? అసలు ఎలాగ మనం ఉంటే దేవుని యొక్క బలలో చేయి పెడతాం? ఎలా ఉంటే దేవుని యొక్క బల్లారాధనలో మనము పాల్గొనాలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది వస్తున్నారు మీరు ప్రభురాత్రి భోజనము చేయుటకు, కానీ సాధ్యము కావట్లేదు. ఎందుకని? బలహీనత, లోపము, దేవుని దగ్గర సరిచేసుకోవాలి, తాము పరీక్షించుకోవాలి, తాము దేవుని సన్నిధిలో వాళ్ళకి వాళ్ళే విమర్శించుకోవాలి. నేను ఎలా ఉన్నా, నా హృదయం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, అప్పుడు నువ్వు అర్హుడువు. మొదటి కొరింథీయులకు 11:33 చదువుతున్నావు. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకును మీరు కూడా వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండండి. ఎక్కడ కనిపెట్టాలి? దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. నేను ఎలా ఉన్నా, నా మాట తీరేంటి, నా క్రియలేంటి, నా తలంపులేంటి. భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండండి. దైవ దృష్టిలో, దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నా, ఏ రీతిగా ఉన్నాను. 34లో చదివితే, మీరు కూడా వచ్చుట శిక్షావిధికి కారణము,
కాకుండినట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటిన భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలినటువంటి సంగతులు క్రమపరిచదనని చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన సంఘముగా మీరు కూడా వచ్చి ఎవరికి వారు శిక్షావిధికి కారణము కాకుండానట్లుగా కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఇంటి వారుగా వారు భోజనము చేయుటకు ఇది క్రమపరుచుకోండి. ఈ క్రమం ఉండాలి. తిరిగి తర్వాత నేను వచ్చి మరలా నేను క్రమపరుస్తానంటాడు. మిగిలిన సంగతులన్నీ కూడా క్రమపరుస్తాను. ఎలా పడితే అలాగ కాదు, ఎలా పడితే అలా కాదు. దేవుని వాక్యం చెప్తున్నమాట. శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నానా విధమైన పరిస్థితులు ఉంటాయి. వాక్యం చెప్తున్నమాట. దేవుని సన్నిధిలో నువ్వు తీసుకునే ఆహారము, ఆయన సన్నిధిలో ఆయన బలమైనటువంటి దేవుని కార్యాలు చూడాలంటే ఒకరినొకరు కనిపెట్టాలి, ఒకరినొకరు సరిచేసుకోవాలి, ఒకరినొకరు ఆత్మ సంబంధముగా దేవునితో నిబంధన కలిగి ఉండాలి. లేకపోతే ఆ భోజనము వారికి సాధ్యం కాదు. బలహీనమైపోయిన స్థితి. కనిపెట్టి దేవునితో నిబంధన చేసుకోవాలి. నిర్గమకాండములో 12వ అధ్యాయములో 5వ వచనములో ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితి నిమిత్తమును బట్టి వాని లెక్కించవలెను. లెక్కేయాలి. మొదటిగా లెక్కేయాలి. ఎంతమంది సిద్ధపడ్డారు? సిద్ధపడిన వారే ఆ రాత్రి సంహార దూత దాటి వెళ్ళిపోవాలంటే ఆ గొర్రె పిల్ల యొక్క ఆ భోజనము భుజించుటకు కొన్ని నియమం పెట్టాడు ప్రభు. ఆ నియమం ప్రకారంగా వాటిని భుజించవలెను. ఆ భుజించటానికి వచ్చిన పరిమితిని బట్టి వారిని లెక్కించవలెనని వాక్యం చెప్తున్నమాట. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం. ప్రభు నీకు ఇదిగో క్షేయమైన పానెములు నిచ్చును. ఇక మీదట నీ బోధకుని నీవు కనులార నీవు బోధకుని చూసేదవు అనే మాట మీరు గమనించాలి. అక్షయమైనది, క్షేయమైనది దేవుడు 2 విషయాలు చెప్పారు ఇక్కడ. చూడండి, ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మనం చూస్తూ నీ కనులార నువ్వు బోధకుని చూడాలని అంటే దేవునితో నీవు ప్రభువున వైపు నువ్వు తిరిగి ఆత్మ సంబంధముగా దేవునితో భోజనము సిద్ధపరచబడటం అంటే మొదటిగా నీకు అప్పగించిన భోజనము శత్రువు ఎదుట శ్రేష్టమైన భోజనం పెట్టాడు దేవుడు వాక్యం. అపవాది తంత్రాల్లో పడిపోయి వాటిని విడవకూడదు. మరొకటి మనం చూస్తే ఆ భోజన బల్ల మీద మనం తీసుకునే యేసయ్య శరీరము రక్తమును గురించి నువ్వు కనిపెట్టాలి, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. వాటి యొక్క సంఖ్య చొప్పున క్రమపరచాలి. వాటి యొక్క పరిమితిని బట్టి దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. దేవుడు వాక్యమే. అంతేకానండి, కొంతమందిని చూస్తాం బల్లారాధన టైంలో భోజనం పెట్టి ఆ భోజనం వీళ్ళకి అందలేదు, అక్కడ వాళ్ళు చేసిన ఐటెం వీళ్ళకి పడలేకపోతే, వాళ్ళకి తినటానికి వాళ్ళ ఇస్తరులోకి రాకపోతే ప్రభు బల్లారాధన మానేసి, ప్రభు సన్నిధిని మానేసి, భోజనం మాకు పెట్టలేదు, భోజనం మాకు తగ్గింది, ముక్క మాకు తగ్గింది. సంఘములో ఇది చాలా చాలా సరైనది కాదు. దేవుని దృష్టిలో వ్యతిరేకమైనది, చీకటి సంబంధమైనది. పరిశుద్ధమైనటువంటి దేవునితో నిబంధన చేసుకోవాలి. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే, ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన భోజనము కొరకు మనం సిద్ధపడాలి. ఈ భోజనం లేదని, కాస్త ఏదో తగ్గిందని దేవుడి మందిరాన్ని విడవకూడదు.
ప్రభు సంస్కారాన్ని సిద్ధపాటు కలిగి లేకపోవటం కారణం ఇవే ఈ కొన్ని సంఘాల్లో ఇవి ఎక్కువైపోయినాయి. సేవకులు చేస్తున్నటువంటి పనులు పాలిభాగస్తులు కాకపోవటం, అసలు దేవుడు మందిరం అంటే, దేవుడు పని అంటే ఏంటి, దేవుడు మనకు అప్పజెప్పిన నిజమైన భోజనం ఏంటో కొంతమందికి తెలియకపోవటం, ఆశీర్వాదానికి బదులుగా శాపాలు పొందుకోవటానికి గల కారణములు ఇవే. ఈరోజు మనం గమనించాలి. నీకు ఇచ్చిన దేవుని సన్నిధి, దేవుని మందిరంలో శరీర సంబంధమైన ఆహారం కాదు, ఆత్మ సంబంధమైన వాక్యం. ఆ వాక్యము చేత నువ్వు పోషించబడాలి, ఆ వాక్యము చేత నువ్వు నడిపించబడాలి, ఆ వాక్యము చేతనే నువ్వు పరిపూర్ణుడిగా మార్చబడాలి. ఆత్మ సంబంధమైన మాటలు ప్రభు మనతో చెప్తాడు. అట్టి విషయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచడం అంటే వాక్యమే, సాతాను మాటలు కాదు. శత్రువును సహితం ప్రేమించటం, కీడు చేసిన వారి మీద మేలు చేయటం, దేవుని కొరకు సిద్ధపడటం, దేవునితో తీర్మానం చేయటమే ఇది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అట్టి విషయంలో యేసయ్య అంటున్నారు, నేను నీతో, మీరు నాతో కూడా భోజనము సిద్ధపరిచాడు. అట్టి విషయంలో దేవుడు మిమ్మల్ని ఆయన కృపా కనికరము చేత, ఆయన కరుణా కటాక్షము చేత నిన్ను నింపి పరిపూర్ణులుగా దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థించాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఎదుట భోజనము సిద్ధపరిచావు. వాక్యం, ఆ వాక్యమును బట్టి తృప్తిపరిచి నడిపించి ఆత్మ సంబంధమైన వివేచన జ్ఞానము కలిగి ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో తెలుసుకొని ఘనమైన వాటి మీద మనసు ఉంచుకొని, మనసు త్రిప్పుకొని ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరు కూడా నడిపించబడినట్లు కృపతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.